హాయ్ మామా. మామ ఏమమ్మా అలా ఉన్నావు? ఆకలేస్తుందమ్మా. అవునా? అయితే చిటికలో తయారైపోయే మన ఎవర్ గ్రీన్ ఫుడ్ టిప్ చెప్తాను, తయారు చేసేసుకో. ఓకే మామ. ముందుగా ఆనియన్స్ ని, పచ్చిమిర్చిని, టమాటాని పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకో. స్టవ్ పైన కడాయి పెట్టి హీట్ ఎక్కాక గ్లాస్ బొంబాయి రవ్వ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకొని పక్కన పెట్టేసుకో. అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా పోపులు, గుప్పెడు పలుకులు, కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని, పచ్చిమిర్చి వేసి ఇంకొకసారి పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసి ఇంకొకసారి కలిపేసుకొని ఈ టైంలో సరిపడా సాల్ట్ వేసుకుంటే ఏమో తెలుసు కదా, ఉల్లిపాయ టమాటా త్వరగా బాయిల్డ్ అయిపోతుంది. ఇప్పుడు అల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకో. ఒంటికి మంచిది, ఉప్మా కూడా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. వీటన్నింటిని ఇంకొకసారి వేపేసుకొని మనం ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, ఒక గ్లాసుకి గాను 3 గ్లాసులు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని ఈ వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత ముందుగా వేపుకున్న బొంబాయి రవ్వని మెల్లగా వేస్తూ మధ్య మధ్యలో ఇలా 2 మినిట్స్ కలుపుకుంటూ ఉంటే చిటికలో తయారైపోయే మన ఎవర్ గ్రీన్ ఫుడ్ ఉప్మా ఎంతో టేస్టీగా తయారైపోతుందమ్మా. ఓకే మామ, థ్యాంక్ యూ. మీరు మాత్రం లైక్ కొట్టేసాను మామ. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మామ.